नमस्ते बच्चों, हमें पूर्व ज्ञान में रसोई घर के बारे में हमें जानकारी ली है। आइए अब छठवीं कक्षा के छात्र यहाँ पर आज की ऑफलाइन कक्षा में आलू कचालू नामक पाठ्य के बारे में यानी कविता के बारे में जानकारी लेंगे। आलू कचालू नामक कविता के बारे में जानकारी लेंगे। आलू, इसकी माने क्या है? मैं यहाँ शब्दार्थ दिया गया है आलू यानी पोटैटो। शब्दार्थ देखिए, पहला आलू पोटैटो, कचालू टैरो చామదుంప, కచాలు టారో చామదుంప, जाना टू गो, जाना అంటే टू गो వెళ్ళడం అన్నమాట। बैगन ब्रिंजल, बैगन इसका शब्दार्थ क्या है? बैगन का ब्रिंजल। सोना टू स्लीप, నిద్రపోవుట। గోల్డ్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది, టు స్లీప్ కమ గోల్డ్। కహా వేర్ ఎక్కడ, కహా అంటే వేర్ ఎక్కడ। టోకరీ బాస్కెట్, టోకరీ అంటే మీనింగ్ ఏంటమ్మా? బాస్కెట్। బేటా అంటే సన్ కుమారుడు, బేటా అంటే సన్ కుమారుడు। ఇక్కడ మనకి पृष्ठ संख्या पेज नंबर आप अपने हिंदी पाठ्य पुस्तक निकालिए, पृष्ठ संख्या 8 निकालिए। 8 देखिए, आलू कचालू बेटा कहाँ गए थे। आलू అడుగుతుందన్నమాట, బంగాళదుంప ఫాదర్ క్యారెక్టర్ చేస్తూ తన కుమారుడైనటువంటి చామదుంపని కచాలుని అడుగుతుంది। కుమారా చామదుంప నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని బంగాళదుంప కచాలుని అడుగుతుంది। అప్పుడు చామదుంప ఏం చెప్తుంది? బైగన్ కి టోకరీ మే సో రహే థే, ఎక్కడ పడుకుంటున్నానని చెప్పాడు? బైగన్ కి టోకరీ మే। మనకి ఇక్కడ బాస్కెట్ ఇచ్చాడు చూడండి ఒకసారి। ఈ బాస్కెట్ లో మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి, వంకాయ, తర్వాత బంగాళదుంప, మిగిలినటువంటి ఇంకా వెజిటేబుల్స్ మనకి పిక్చర్ లో కనబడుతున్నాయి। సో ఈ బాస్కెట్ మనకి చూపించడం జరిగింది। సో बैगन की टोकरी में सो रहे थे, बैगन की टोकरी అంటే ఏంటి? వెజిటేబుల్స్ ఉన్నటువంటి బుట్టలో నేను పడుకుంటూ ఉన్నాను అని చెప్పాడు అన్నమాట। ఎవరు చెప్పింది అన్నమాట? చామదుంప। ఎవరితో? బంగాళదుంపతో అన్నమాట। बैगन ने लात मारी रो रहे थे, అప్పుడు అది ఏం చేసిందంటే పడుకుంటుంటే తన దగ్గర తన బాస్కెట్ లో పడుకుంటుంటే వంకాయ ఏం చేసిందంట? లాత్ మార్ అంటే టు లెగ్ అన్నమాట, అంటే కాలుతో తన్నటం అన్నమాట। వంకాయ నన్ను అక్కడ తన దగ్గర నిద్రపోతా ఉంటే ఏం చేసిందంటే నన్ను తన కాలితో తన్నింది, తన కాలితో తన్నటం వల్ల నేను ఏడుస్తూ ఉన్నాను। ఏం చెప్పింది? ఎవరో చామదుంప ఏం చెప్పాడంటే నేను ఏడుస్తూ ఉన్నాను। మా మమ్మీ నేను ప్యార్ కియా హస్ రహే థే, తల్లి నేను ఏడుస్తున్నటువంటి నన్ను దగ్గరికి తీసుకొని అమ్మ నాకు ముద్దు పెడితే మళ్ళీ నేను నవ్వుతూ ఉన్నాను అని చెప్పడం జరిగింది। ఇక్కడ 4 లైన్స్ ఉన్నటువంటి పోయం ఇచ్చాడు చూడండి ఒకసారి మళ్ళీ। ఆలు కచాలు బేటా కహా గయే థే, కుమారా ఆలు అడుగుతుంది అనమాట, కుమారా చామదుంపను ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది। బైగన్ కి టోకరీ మే సో రహే థే, అప్పుడు అది ఏమని సమాధానం చెప్పింది? చామదుంప వంకాయలు ఉన్నటువంటి బాస్కెట్ లో నేను నిద్రపోతూ ఉన్నాను అని చెప్పింది అనమాట। బైగన్ లాత్ మారి రో రహే థే, వంకాయ నన్ను కాలితో తన్నటం వల్ల నేను ఏడుస్తూ ఉన్నాను అని చెప్పింది అనమాట। మమ్మీ నే ప్యార్ కియా హస్ రహే థే, ఏడుస్తున్న నన్ను అమ్మ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టడం వల్ల మళ్ళీ నేను నా ఏడుపు మాని నవ్వుతూ ఉన్నాను అని చెప్పాడు। ఇలా మనకి 4 లైన్లు ఉన్నటువంటి ఒక పద్యం ఇవ్వడం జరిగింది। ఫస్ట్ మనకి శబ్దాలు అంటే మనకి మీనింగ్స్ కంపల్సరీ అమ్మా। సో మీనింగ్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఒకసారి మళ్ళీ మీనింగ్స్, ఆలు అంటే పొటాటో బంగాళదుంప, కచాలు అంటే టారో చామదుంప, జానా అనేటువంటి దానికి అర్థం ఏంటంటే టు గో వెళ్ళటం। తర్వాత బైగన్ అంటే బ్రింజల్, ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట। మనకి వెజిటేబుల్స్ లో బైగన్, टमाटर गाजर इस तरह और फल पళ్ళలో ఇంకా పళ్ళు గురించి మనం చెప్పుకున్నాం, सेब अमरूद, इस तरह कई फलों के नाम भी बता सकते हैं। बैगन ब्रिंजल। सोना అనేటువంటిది ఇక్కడ వెర్బ్ అమ్మ, క్రియ అన్నమాట। సోనా అంటే టు స్లీప్ నిద్రపోవుట అనేటువంటి మనము పనిలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టు స్లీప్ నిద్రపోవుట। ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట, గోల్డ్ అనేటువంటిది। और दूसरा शब्द अर्थ है यानी सोना गोल्ड। కహా వేర్ ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ వేయడం జరిగింది అన్నమాట ఇక్కడికి। టోకరీ అంటే బాస్కెట్, బేటా అంటే సన్ కుమారుడు అని అర్థం। సో ఇక్కడ ఆలు కచాలు అనేటువంటి చిన్న పాఠంలో మనకి
బంగాళదుంప తన కుమారుడైనటువంటి చామదుంపని అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను వంకాయలు ఉన్నటువంటి బాస్కెట్లో నేను పడుకున్నాను, అది నన్ను కాలుతో తన్నటం వల్ల నేను ఏడుస్తూ ఉన్నాను, అమ్మ నన్ను దగ్గర తీసుకొని మళ్ళీ ముద్దు పెట్టుకోవటం వల్ల నేను మళ్ళీ నవ్వుతున్నాను అని చెప్పేసి చామదుంప చెప్పింది. అర్థమైందమ్మా మీకు? తర్వాత మనకి దాని పక్కనే మౌఖిక ఖేల్ అనేటువంటిది ఒక గేమ్, అంటే జస్ట్ మనం ఎలా ఆడాలి, ఆ గేమ్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి మళ్ళీ ఇక్కడ ఈ దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ చిత్రమే మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదా, ఈ పిక్చర్ మనకి ఏమేమి కనబడుతున్నాయి అని అడిగాడు. ఏమేమి కనబడుతున్నాయి అని క్వశ్చన్, ఈ చిత్రమే ఆలు బైగన్ టోకరీ అది దిఖాయి దే రహే హై. ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి? ఏమేమి కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? बैगन, आलू, टोकरी और कई तरह के तरकारियां दिखाई दे रहे हैं। आलू कचालू बेटा कहाँ गया था? आलू कचालू बेटा बैगन की टोकरी में ఎక్కడికి వెళ్ళిందని చెప్పింది చామదుంప? ఎక్కడికి వెళ్ళిందని చెప్పిందమ్మా? बैगन की टोकरी में వంకాయల బుట్టలో నిద్రపోతూ ఉంది అని చెప్పింది. సోనా అంటే అర్థం ఏంటి ఇక్కడ? పడుకోవటం, నిద్రపోవటము. తర్వాత बैगन ने क्या किया था? వంకాయ ఏం చేసిందంటే వంకాయ వహ లాత్ మారా థా. లాత్ మారనా అంటే ఏంటి? కాలితో తన్నటం. అది నన్ను కాలితో తన్నటం వల్ల నేను ఏం చేశాను? ఏడుస్తూ ఉన్నాను అని చెప్పేసి ఎవరు చెప్పారు? చామదుంప చెప్పింది అన్నమాట, నేను ఏడుస్తూ ఉన్నాను. बैगन ने किसे लात मार दी? వంకాయ ఎవరిని కాలితో తన్నింది? ఎవరిని? बैगन ने किसे लात मारा था? बैगन किसे लात मारा था? దేన్ని తన్నిందంట? చామదుంపని. బైగిన్నే కచాలుకో లాత్ మారి. కచాలు అంటే చామదుంపని కాలితో తన్నిది. కౌన్ రో రహా థా? కాలితో తన్నటం వల్ల ఎవరు ఏడుస్తూ ఉన్నారు? ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? తన్నించుకున్నది ఎవరు? చామదుంప. తన్నింది ఎవరు? వంకాయ. సో ఎవరు ఏడుస్తారు? ఎవరైతే తన్నించుకొని ఉన్నారో, ఎవరైతే చేస్తారో వాళ్ళు. అనే కచాలు రో రహా థా. కచాలు క్యా కర్ రహా థా? कचालू रो रहा था. कचालू क्यों रो रहा था? बैगन लात मारने के कारण से कचालू रो रहा था. इस तरह आपको सरल प्रश्न देने पर आप उसके जवाब यानी उत्तर लिखना पड़ता है आपको. कचालू की माँ ने क्या किया? कचालू की माँ यहाँ क्या किया? कचालू की माँ क्या किया? कचालू से प्यार करने से मुद्दु పెట్టడం వల్ల कचालू की माँ ने कचालू को प्यार किया. किसने कचालू को प्यार किया? कचालू की माँ ने ప్యార్ किया. ఇలా మనకి సరళమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనము చాలా చక్కగా 4 లైన్లు ఉన్నటువంటి ఇక్కడ దేని గురించి किसके बारे में बताया गया है? या आलू और कचालू के बारे में बताया गया है. कचालू कहाँ पर है? बैगन की टोकरी में कचालू सो रहा था. किस टोकरी में कचालू सो रहा था? बैगन की टोकरी में कचालू सो रहा था. बैगन ने क्या किया? इस तरह प्रश्न करने पर आप उसका जवाब उत्तर क्या देंगे? बैगन ने लात मारा था. लात मारना అంటే టు కిక్ అంటే కాలుతో తన్నటం. लात मारने पर कौन रो रहे थे? कचालू रो रहा था. लात मारने पर यहाँ कौन रो रहे थे? लात मारने पर कचालू रो रहा था. कि कौन किसे प्यार किया है? कचालू की माँ ने कचालू से प्यार किया है. इस तरह प्यार करने से वह अपना रोना बंद करके हंसना शुरू किया है. हंसना అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ ఏం చెప్పుకోవచ్చమ్మా? రోనా అనేటువంటిది ఆపోజిట్ అనే విలోమ శబ్దం చెప్పుకోవచ్చు. తర్వాత జానా అనేటువంటి దానికి ఏం చెప్పుకోవచ్చు? ఆనా వెళ్ళటం. మమ్మీ ఇస్కా శబ్ద. మాకు వచ్చేసి ఆపోజిట్ వర్డ్ ఏం చెప్పుకోవచ్చు? మనం ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ రాయాలి అంటే మమ్మీ అనే మా అంటే ఏం రాయొచ్చు? మాకి बाप అనేటువంటిది ఆపోజిట్ వర్డ్ రాయొచ్చు. సో మనం ఇలా अपने पाठ में कठिन शब्द के साथ साथ यानी नए शब्द के साथ साथ उल्टे शब्द यानी विलोम शब्द की भी जानकारी लेना चाहिए. इस तरह लेने से हमें लिंग और वचन, एक वचन और बहुवचन और विलोम शब्द और शब्दार्थ सीख लेने से हमें पाठ पढ़ना आसानी होता है. यानी सरल से हम हिंदी भाषा सीख सकते हैं या सरल प्रश्न के उत्तर हम दे सकते हैं. इस तरह हमें यहाँ पर आलू और कचालू के बारे में एक छोटी सी कविता यहाँ दी गई है. ये पठन हेतु बच्चों आप अपने पाठ्य पुस्तक यानी नोट पुस्तक निकालिए और कठिन शब्दार्थ 2 या 3 बार आप अपने पुस्तक में लिखिए. लिखकर और गृह कार्य के रूप में रख दीजिए.
आप अपने अध्यापक जांच करेंगे और जो भी आपको समस्या है यानी आपको जो भी गुमान यानी ये है उसे पूछने पर अपने अध्यापक उसका जवाब देंगे। आप अपने पाठ्य पुस्तक निकाल कर यानी नोट पुस्तक निकाल कर आप वहां लिखने की कोशिश कीजिए और 1 से 2 बार आप पढ़िए इस तरह पाठ को। आइए बच्चों, और इसी पाठ में हम बाजू में हमें पृष्ठ संख्या 9 में यहाँ पर एक मौखिक खेल दिया गया है। एक मौखिक खेल दिया गया है। यहाँ पर गोलाकार में कुछ लड़के और लड़कियां गोलाकार में है। यहाँ पर कुछ लड़के और लड़कियां गोलाकार में यानी सर्किल में रहे हैं। ये कैसा खेल है? यह उदाहरण के लिए हमें कक्षा में अपनी कक्षा में जब हम विराम का समय मिलता है तो हम ऐसे मौखिक खेल खेल सकते हैं। अपनी कक्षा में ही खेल सकते हैं। यानी वह गोलाकार में कुछ छात्र और छात्राएं बैठते हैं। एक लड़की या लड़का अपने बाजू कर यानी उससे पूछता है मेरा नाम। एक लड़का बोल रहा है मेरा नाम गोपी है, मैं 6वीं कक्षा पढ़ रहा हूँ, मेरा गांव का नाम ये है, ऐसा बोलता है। और अपने अड़ोस के बारे में बताने वाले को कहता है। अपना अड़ोस वाला भी यह बोलता है मेरा नाम फलाना बोल के सब एक्स या वाई उसका नाम बताता है। और वह बोल रहा है मेरा, लड़की बोल रही है और पास वाली लड़की बोल रही है मेरा नाम सरिता है और मैं 6वीं कक्षा पढ़ रही हूँ। इस तरह कहने पर ऐसा या कई को ऐसा खेल खेलना पड़ता है। इस खेल से हमें क्या फायदा है? यानी हमें आसानी से हमें हिंदी वाक्य सीख सकते हैं, इसकी माने समझ सकते हैं। इस तरह हम अपने कक्षा में सीखने से या खेल और शब्दार्थ सीखने से हमें सरलता पूर्वक हिंदी भाषा को सीख सकते हैं और हिंदी बोल सकते हैं। बच्चे आपको समझ में आया है? यहाँ आलू और कछारू नामक हमें एक पाठ छोटी सी कविता दी गई है। यह आपको बताया है मैंने छोटी सी कविता। इस कविता में जो शब्दार्थ आए हैं वो शब्दार्थ भी मैं श्यामपट्ट पर लिखा है और आप अपने नोटबुक निकाल कर आप अपने शब्दार्थ लिखिए। 1 या 2 बार अपने गृह कार्य के रूप में यानी होमवर्क के रूप में रख दीजिए। आप अपने अध्यापक यहाँ इस कार्य को जांच करेंगे और उसमें जो भी समस्या है तो आपको पता चलेगा। यानी पेरेंट ऐप के जरिए से आपको पता चलेगा आपको जो भी समस्या है। आप भी अध्यापक से अपने सवाल पूछ सकते हैं और अपने अध्यापकों से आपको जवाब मिलेगा। समझ में आया बच्चों आपको? इसी तरह मौखिक खेल भी एक तरह दिया गया है जो हम कक्षा में बैठे वक्त यानी जो छोटी सी आरामी यानी विराम समय मिलता है, इस विराम समय में यह मौखिक खेल भी हम खेल सकते हैं। यह मौखिक खेल से क्या फायदा है बच्चों? यह मौखिक खेल से हमें सरलता से हिंदी के वाक्य सीख सकते हैं यानी हिंदी के वाक्य बोल सकते हैं। एक दूसरे के बोलने से फिर दोहराने से वह वाक्य हमें हिंदी भाषा सरलता से और बोल सकते हैं और सीख सकते हैं। आप अगली पाठ के बारे में अगली क्लास में अगली कक्षा में बताएंगे। धन्यवाद बच्चों।